హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే భద్రాచలం టెంపుల్ గురించి అండి. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ స్టే ఎలా చేయాలి అన్నీ ఈ వీడియోలో చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన తెలంగాణలో ఉన్న చాలా ప్రసిద్ధి చెందిన రామాలయంలో ఒకటి ఏంటంటే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్. గోదావరి నది తీరంలో ఉన్న ఈ క్షేత్రంకి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈరోజు మన వ్లాగ్లో భద్రాచలం టెంపుల్ హిస్టరీ, ప్రత్యేకతలు మరియు అక్కడ జరిగే సేవల గురించి చెప్తాను. మేమైతే హైదరాబాద్ నుండి వెళ్ళామండి. మాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 600 అలా పడింది. ట్రైన్కి అయితే చాలా తక్కువ కాస్ట్. మేమైతే బస్కి వెళ్ళాము, అది కూడా వీకెండ్లో అండి. సాటర్డే నైట్ ఎక్కేసి సండే మార్నింగ్ కల్లా అక్కడ దిగేసాము. టెంపుల్కి దగ్గరలోనే రూమ్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. పర్సన్కి 300 అలా పడుతుంది. అక్కడ స్టే చేసాము మేము. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 260 అనుకుంటానండి, నాకైతే తెలీదు. కానీ మేము ట్రైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా సాటర్డే అవడం వల్ల అన్నీ బుక్ అయిపోయినాయి అనమాట. సో మేము అందుకని బస్కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే టెంపుల్ గురించి చెప్తానండి. భద్రాచలం అనే ఈ పవిత్ర క్షేత్రం తెలంగాణలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో గోదావరి నది పక్కన ఉంది. ఈ టెంపుల్లో శ్రీరామ, సీతాదేవి, లక్ష్మణ స్వామిని కలిసి దర్శనం చేసుకోవచ్చు. రామాయణంతో డైరెక్ట్గా సంబంధం ఉన్న ప్రదేశం అని భక్తులు నమ్ముతారు. నమ్మడమే కదండి, నాకు నిజంగా అనిపించింది. పురాణాల ప్రకారం భద్ర అనే ఒక మహర్షి శ్రీరామ కోసం గొప్పగా తపస్సు చేశారు. రాముడు వనవాసం అయ్యాక తన దర్శనం ఇవ్వాలని కోరుకున్నారు. ఆ భక్తికి ప్రసన్నమయ్యి శ్రీరామ ఇక్కడ సీత, లక్ష్మణ్తో కలిసి దర్శనం ఇచ్చారు. అప్పటి నుండి ఈ ప్రదేశం భద్రాచలం అని పిలవడం మొదలు పెట్టారు. భద్రాచలం అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. అయితే ఈ పవిత్ర క్షేత్రానికి మరొక అందం కూడా ఉంది, అదే గోదావరి నది. భద్రాచలం దగ్గరగా ప్రవహించే గోదావరి నది ఈ ప్రాంతానికి ప్రకృతి ఎంతో ప్రత్యేకతను ఇస్తుందండి. గోదావరి నది చాలా విశాలంగా, ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఒక సాంప్రదాయం. ఈ గోదావరి తీరం భక్తులను ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం గోదావరిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో భద్రాచలానికి వచ్చే భక్తులు గోదావరి నది స్నానం చేసి దేవాలయ దర్శనం చేస్తారు. గోదావరి తీరం చాలా అందంగా ఉంటుంది. ఉదయం సమయంలో సూర్యోదయం కనిపించే దృశ్యం అయితే ఎంతో చాలా అద్భుతంగా ఉంది. మేమైతే మార్నింగ్ టైంలో వెళ్ళామండి. ఇంకా అప్పటికైతే సూర్యోదయం అవ్వలేదు. ఇక్కడ చిన్నపిల్లలతో సహా అందరైతే గోదావరి స్నానం చేస్తున్నారు. ఇక మేము గోదావరిలో స్నానం చేసేసి మళ్ళీ రూమ్స్కి వెళ్ళి రెడీ అయ్యేసి దర్శనానికి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్లో ఫ్రీ దర్శనం ఉంది, అలాగే ప్రత్యేక దర్శనం కూడా ఉంది. మేమైతే ప్రత్యేక దర్శనానికి వెళ్ళాము. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. మాకైతే 1 అవర్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా అక్కడ సీతమ్మ, రాముల వారిని చూడగానే నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఆలయంలో ఉన్న ఆ పవిత్రమైన వాతావరణం, స్వామివారి అందమైన రూపం చూసినప్పుడు మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. సీతారాములని చూస్తూ ఉండగానే భక్తిభావం చాలా పెరిగిందండి. నిజంగా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించడం ఒక గొప్ప అనుభూతిగా అనిపించింది నాకైతే పర్సనల్గా. ఇక్కడ రాముల వారు చాలా ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తారు. సాధారణంగా ఆలయాల్లో శ్రీరాముడు నిలబడిన రూపంలో కనిపిస్తారు కదా, ఇక్కడ మాత్రం సీతాదేవి ఒడిలో కూర్చున్న రూపంలో దర్శనమిస్తారు. పక్కన లక్ష్మణ స్వామి నిలబడి ఉంటారు. ఈ రూపం చాలా అరుదైనదిగా భావిస్తాము. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా సీతారాముల కళ్యాణం ప్రపంచ సిద్ధి పొందింది. వేలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని చూడడానికి భద్రాచలానికి వస్తారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాన్ని అధికారంగా నిర్వహిస్తుందన్నమాట. ఈ విధంగా భక్తి, చరిత్ర, పవిత్రత కలిసిన క్షేత్రం భద్రాచలం. ఒక్కసారి దేవాలయాన్ని సందర్శిస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా కలుగుతుంది. నెక్స్ట్ మేము వచ్చేసి పర్ణశాలకు కూడా వెళ్ళామండి. అక్కడైతే వీడియోస్ తీయడానికి అసలు కుదరలేదండి, ఎందుకంటే అక్కడ వాళ్ళు మొబైల్స్ తీసుకున్నారు. సో నాకైతే పర్ణశాల వెళ్ళినప్పుడు చాలా బాధ వేసిందండి. సీత అమ్మవారు. ఈ పర్ణశాల వచ్చేసి భద్రాచలం నుండి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రామాయణం ప్రకారం శ్రీరాముడు, సీత అమ్మవారు, లక్ష్మణస్వామి వనవాసం టైంలో కొంతకాలం ఇక్కడే ఉన్నారని చెప్తారు. అప్పుడు వారు ఆకులతో చేసిన ఒక చిన్న గుడిసెలో ఉండేవారు. అందుకే ఈ ప్లేస్కి పర్ణశాల అనే పేరు వచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రావణాసురుడు సీతమ్మ వారిని అపహరణ చేశారని పురాణాలు చెప్తున్నాయి. కానీ అక్కడ లైవ్ విజువల్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయండి. అసలు మొబైల్ తీసుకెళ్ళినట్టయితే మీకు ప్రతిదీ నేను చూపించేదాన్ని, కానీ అక్కడ వాళ్ళు మొబైల్ తీసుకోవడం వల్ల ఏం చూపించలేకపోయాను. పర్ణశాల నుండి కొంచెం దూరంలో సీతమ్మ వారు ఒక నది దగ్గర స్నానం చేసిన ఆనవాళ్ళు, అలాగే రాముల వారి టవలు అన్నీ అయితే అక్కడ ఉన్నాయండి. నాకు ఆ ప్లేస్ చూడగానే చాలా బాగా అనిపించింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉంటాయా అని కూడా అనిపించిందండి. నేను ఫస్ట్ టైం అండి భద్రాచలం వెళ్ళడం. మీరు కానీ భద్రాచలం వచ్చినప్పుడు ఈ ప్లేస్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. బాయ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా సెలవండి. బాయ్.